దేవుని ఘనమైన నామమునికి మేము కలుగునుగాక. ఈరోజు పగలు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకుని ఉండడము కనుక ఆయన యొక్క ఘనమైన శక్తిగల నామములను ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతుల పైకెత్తి అందరూ స్తోత్రం చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు. చాలండి. ఇక్కడ రాయబడిన లేఖన వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. కనుక ఆలోచించండి. ఇక్కడ ఒక వాగ్దానాన్ని తన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహిస్తున్నట్టు మాట. ఏంటి అంటే ఈ అంశం, నీవు ఓదార్పు పొందుతావని, ఓదార్పు కలుగుతావని, ఓదార్పు పొందాలంటే నువ్వు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నట్టు దేవుని మాటలు. దేవుని ప్రజలైన వారికి ఆయన ఓదార్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు. ఆయన ఇక్కడ కూడి వచ్చినట్టు మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మీ జీవితంలో ఒకప్పుడు కష్టం, బాధ, బలహీనత, సమస్య, పోరాటము, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు అందరూ ఉన్నారు. అయితే యెషయా చెప్తున్నటి మాట ఏమిటంటే, అలాగే దేవుని ప్రజలైన వారు పొందేటువంటి భయంకరమైన శ్రమ నుంచి ఓదార్పు పొందడం కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగ ఓదార్పు వస్తుంది? దేని ద్వారా ఓదార్పు మనకు అనుగ్రహించబడుతుంది? మనం 1,00,000 రూపాయలు లేకపోతే కొన్ని లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకుంటే ఓదార్పు వస్తుంది అంటారా? రాదు. కొంతమంది డబ్బు ఉంటే ఓదార్పు పొందుతామా అంటారు. అది నిజం కాదండి. అది జరగని పని. అది ఓదార్పు అనేది ఒకవేళ 100 మంది మన చుట్టూ పెట్టి సంతోషించితే ఓదార్పు అయినా వస్తుంది అంటారా? ఓదార్పు అయినా మనకి కలుగుతుందంటారా? అది కూడా జరగదు. 100 మంది కాదు కదా, ఊరంతా చుట్టూ మన ఊగి చెప్పినా ఓదార్పు మాత్రము దానే రాదు. మరి దేనివల్ల ఓదార్పు?
ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు తన ప్రజలపై. ఆ ప్రజల యొక్క పరిస్థితిని చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్కుని యెషయాకు పంపించి, నా ప్రజలైన వారికి నేను ఉన్నాను, వారు బాధపడవలసిన పని లేదు, ఇబ్బంది పడవలసిన పని లేదు అని చెప్పడానికి ఆయన మాట్లాడుతూ, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. అవును కదా, ఎంత మంచి మాట అండి. నేనే, ఇంకెవరు లేరు. డబ్బు ఓదార్చదు, ప్రజలు ఓదార్చరు, ఇంకా ఏమైనా సుఖ సంతోషాలు ఏమైనా ఓదార్స్తాయా అంటే అవి కూడా ఓదార్చవు. కనుక ప్రియమేంటి దేవుని బిడ్డలారా, మీ ఓదార్పుకు అసలైన మార్గము నేనే అని చెప్తున్నాడు ఆయన. కనుక ఈ రోజున ఓదార్పు పొందాలి అని అంటే కొన్ని సంగతులు మనము నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చూడండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 52వ వచనాన్ని చదవండి. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. అంత మంచి మాట. దేవుని పిల్లలారా గమనించండి. ఏమంటున్నాడంటే, యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. ఇది అసలు విషయం. నీకు ఓదార్పు అనే విషయంలో దేవుని వాక్యము తప్ప ఇంకెవరు కూడా ఓదార్చరు. నిన్ను ఓదార్చేది ఏదైనా ఉంది అని అంటే, ఈ జీవితంలో ఓదార్పు ఏదైనా కలిగి ఉంది అని అంటే దేవుని వాక్యము జ్ఞాపకము చేసుకున్నాము అని ఇక్కడ తెలియజేస్తుంది. ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనము? దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో పర్యాయాలు దేవుడు బైబిల్ గ్రంథంలోంచి మీతో మాట్లాడటం జరిగింది. అది ఒక ఆదివారమైనా, అది ఒక శనివారమైనా, అది ఒక మంగళవారమైనా, ఒకవేళ ఏదైనా ఒక ఉపవాస కూటాలైనా, ఒకవేళ అది ఉజ్జీవ కూటాలైనా, ఆరాధన కార్యక్రమంలోనైనా, ఏ విషయంలోనైనా కానీ, ఏ సందర్భంలో కానీ అయినా వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. వాక్యంతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలో తెలిసిందే, మార్చుకోవాలి. ఏమండి, దేవుడు
100 మంది ఉన్నా మాట్లాడతాడు, 1000 మంది ఉన్నా మాట్లాడతాడు, 10,000 మంది ఉన్నా మాట్లాడతాడు, కనీసం 10 మంది ఉన్నా మాట్లాడతాడు, అసలు ఒక్కడున్నా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు కదండి. ఆయన మాట్లాడే దేవుడు. ఉదాహరణగా యేసు ప్రభువారి యొక్క శిష్యుడు, ఆయన పేరు యోహాను. అయితే ఆ యోహాన్ని రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదని చెప్పేసి అతన్ని బంధించి చెరసాలలో పెట్టారండి. ఆయన చెరసాలలో కూడా దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అలా కాదని చెప్పి ఆ రోమా అధికారి ఏం చేశాడంటే ఆయన్ని పట్టణం మధ్యన ఒక కాగు తెప్పించి, నీళ్లు కాగు లాంటి పెద్ద కాగు కూడా తెప్పించి దాంట్లో నూనె పోసి దాన్ని సలసల మరిగేదేంటి నూనెగా చేసి అతన్ని ఆ నూనెలో వేసేసారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన యోహాను. ఏం జరిగిందో తెలుసంటే ఆ యొక్క నూనెలో వేయగానే ఏమవ్వాలంటే చక్కగా మాంసం కోడి లేదా చక్కగా కండలుగా ఊడిపోయి ఎముకలు మిగిలిపోయి ఆ మాంసం అంతా ఉడికిపోవాలి. అలా జరగలేదండి. ఏం జరిగిందంటే ఆ నూనెలో ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. ప్రియులారా, ఇంకా లాభం లేదు. ఇతన్ని ఇక్కడ ఉన్నంతసేపు ఇలాగే వాక్యం చెప్పాడు. వాక్యాన్ని బంధించాలని వాళ్ళ యొక్క ఉద్దేశం, ప్రభుత్వ అధికారుల యొక్క ఉద్దేశం. అప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇతన్ని తీసుకుని బంధించి పద్మస్సు దీపంలో పాడేద్దాం అని అనుకున్నారు. ఈ పద్మస్సు దీపం అంటే కొంచెం ఒక మాట చెప్పనండి. అది ఒక దీవి. దీవి అంటే మీకు తెలుసంటారా? దీవి అంటే మీకు తెలియకపోతే చెప్తాను. సముద్రం మీద ఉన్నటువంటి ఒక కొండ, సముద్రంలో ఉండేటువంటి ఒక కొండ. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మన భారతదేశం అని అంటున్నాం, ఇది కూడా ఒక సముద్రంలో ఒక కొండ. అమెరికా దేశం కూడా సముద్రంలో ఒక కొండ, ఒక గుట్ట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు దేశాలని చెప్తున్నాం కదండి. అందులో కొన్ని దేశాలు సముద్రం మయ్యన్న ఉన్నంటి ఒక గుట్టలు లేక కొండలు. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, సోషల్లో వస్తాయి. దీపములు, దీపకల్పములు అంటారు. దీపములు, దీపకల్పములు. దీపములు అనేవేమో సముద్రమయ్యా నుండి పెద్ద పెద్ద గుట్టలండి, అయ్యే పర్వతాలు. దీపకల్పం అంటే సముద్రం ఒడ్డిన వారం ఉన్నంటి పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు, గుట్టలు అన్నమాట. ఒడ్డున ఉన్నంటి వీటిని ఇలాగా వీటిని పిలుస్తారు. చదువుకున్న వాడికి మ్యాప్లు వాటిలో అర్థమవుతుంది. కనుక
ఆ యొక్క దీవి ఆ యొక్క పర్వతం దగ్గరికి ఏం చేశారంటే ఈయన తీసుకెళ్ళి అక్కడ అందులో పడేశారండి. అక్కడ ఏముంటాయండి, పెద్ద పెద్ద ఘోర మృగాలు ఉంటాయండి. అక్కడ ఎవరు ఉండేటువంటి పరిస్థితి ఉండదండి. అక్కడికి ఎవరు తీసుకెళ్ళేవారంటే ఆ రోజు ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మతపరంగాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసేటువంటి ఎవరైతే ఉంటారో ఇటువంటి ఆ రోజు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఏం చేసేవారంటే బంధించి పట్టుకుని వెళ్ళి ఓడల మీద పడవల మీద వాటిని తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేస్తారనమాట అండి. వాళ్ళకి ఇంకా తినడానికి కానీ ఉండడానికి కానీ అట్లా ఏమి ఉందో. ఇక తర్వాత రోజుల్లో అక్కడ పెద్ద జైలు కూడా కట్టబడింది. తర్వాత రోజుల్లో కట్టబడిందండి. అప్పుడు యోహాను పాడేసేటప్పుడు ఏం లేవు. ఎండకి ఎండి వానకి తడిసి ఏదైనా ఉంటే అక్కడ ఆకులు అలంలో తిని బతకాలి కానీ తప్ప అక్కడ ఏం ఉండవు. కానీ చచ్చిపోతారు. ఇంకా ఆకలికి బతికేవాడు ఎవడంతా కొంతకాలం బతికి చచ్చిపోవాలి తప్ప. ఈ మధ్యలో ఘోర మృగాలు ఉన్నాయి కదా, అవి వచ్చి వేటాడి మేము చంపేస్తాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చెప్పాలనుకున్నాను, ఇది ఏంటో అసలు దీంట్లో రావడానికి గల కారణం ఉంది, చెప్పాలి. దేవుడు 100 మందితోనే మాట్లాడతాడు, 10,000 మందితోనే మాట్లాడతాడు, 10 మందితోనే మాట్లాడతాడు, ఒక్కడితోనే మాట్లాడతాడు అని చెప్పేసి నేను లేదు. ఓకేనా? ఓకే, గుర్తుంది మీకు అదే. ఓకే, ఎందుకంటే అలాగా సంఘంలో కూడా నువ్వు ఎంతమంది ఉన్నావు, ఎంతమందితో కూర్చున్నావని కాదు, కానీ దేవుడు తను మాట్లాడాలనుకున్నప్పుడు నీ ఒక్కడితోడైనా మాట్లాడతాడు. కానీ మాట్లాడిన మాటకి నువ్వు విధేయత కలిగి నువ్వు మారాలి. అది నువ్వు ఎంతకాలం దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు పెడచెవుని పెడితే బైబిల్లో చెప్పిన మాట ఏంటి, హఠాత్తుగా నీ మీదకి ఏమొస్తుందంటే చేతి వచ్చి నువ్వు భయంకరంగా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి పరిస్థితిలో నుంచి నిన్ను రక్షించాలని దేవుడి ఉద్దేశం. ఆ యోహాను అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆఖరి పుస్తకం చూసారా, ఆ పుస్తకం పేరు ఏం పేరంటే రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో అండి, తెలుగులో ప్రకటన గ్రంథము అన్నమాట. అంటే ఆ యొక్క బైబిల్లో ఎక్కువ తిరుగుబాటు విషయాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఈ లోకం మీద రాబోయే పరిస్థితులు ఎక్కువగా, తీర్పులు ఎక్కువగా ఉంటాయండి. 1వ అధ్యాయం మొదలుకొని 22 అధ్యాయాలు ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఈ ప్రకటన గ్రంథము అతడు అక్కడే రాశాడు. ఒక దేవుని ఆలయంలో, యెరూషలేము దేవుని ఆలయంలో కాదు, ఎక్కడో సముద్ర తీరాన 10 మంది కూర్చుంటే అక్కడికి వస్తే రాసింది కాదు, ఎక్కడో ప్రార్థన చేసి రాసింది కాదు. కానీ దేవుడు పరలోకం తెరవబడి తనకి పరలోక సంగతులు, భూలోక సంగతులు, జరగబోయేటి భవిష్యత్ కాలంలో జరిగే సంగతులన్నింటినీ కూడా దేవుడు మాట్లాడాడు కూడా. సరే, అతను అక్కడే చనిపోయాడంటే కట్ చేస్తే ఏదైనా నిజాగ్రత్త. ఎందుకంటే మనం పూర్తి హిస్టరీలోకి వెళ్తే మనకు అదే సరిపోతుంది మనకి. కనుక మనం కట్ చేస్తే ఏ ప్రభుత్వ అధికారి అయితే అతను బంధించాడు చేశాడు చూసారా, అతను చనిపోయిన తర్వాత
మరొక రోమా ప్రభుత్వ అధికారి మరొక అధికారి వచ్చాడు. ఆ అధికారి ఎంతోమంది భక్తుల గురించి తెలుసుకున్నాడు. వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు యోహాను గురించి కూడా తెలుసుకుంటే అతని యొక్క మంచితనాన్ని, అతను చేసినటువంటి గొప్పతనాన్ని అన్నీ కూడా ప్రపంచంలో అనేక చోట్ల తిరిగి దానిని అన్ని విషయాలు తెలుసుకుని అతను ఎక్కడ ఉన్నాడు అని అంటే పద్మస్ ద్వీపంలో ఇలాగే బందీకి వెళ్ళిపోయాడు. అప్పుడు పెట్టేశారండి. బతుకున్నాడు లేదు తెలీదు అని చెప్పేసి అంటే అప్పుడు కొంతమంది సైనికులు పంపించి అక్కడ ఉన్నటువంటి యోహాను గారిని ఏం చేశారో తెలుసా, మరలా యెరూషలేమునకు తీసుకొచ్చారు. రోమా అధికారి దగ్గరికి వచ్చిన తర్వాత, రోమా పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి యెరూషలేముకి వస్తే ఆయన మళ్ళీ సువార్త ప్రారంభించి ఏం చేశాడంటే నిండి వృద్ధాప్యంలో యెరూషలేములో చనిపోయాడండి. అంటే మీరు ఏమనుకోవాలి అని అంటే యేసు ప్రభు 12 మంది శిష్యులు అందరూ కూడా కొందరు తలకాయలు తీయబడి అది సాక్షులు అయ్యారు, కొంతమంది మేక చర్మాలు ఉలవబడి చనిపోయారు, మరికొంతమంది ఏమో రకరకాల హింసలతో చంపేశారు, తాదులు పోసి కాల్చి చంపేశారు, కొంతమందిని ఒక ఆట బొమ్మను ఆడినట్టుగా సింహాలకు ఆడేసి చంపేశారు. కానీ చివరాఖరికి లాస్ట్లో యోహాను గారు నిండి వృద్ధాప్యంలో చనిపోయిన వాడిగా అతను అక్కడ మాత్రమే చరిత్రలో మనకి కనబడుతూ ఉన్నాడు. సరే, మనం ముందుకు వెళ్దాం. అయితే నీవు ఓదార్పు పొందాలి అని అంటే నీకు ఏమి అవసరం అని అంటే దేవుని వాక్యము నీకు అవసరం, లేక జ్ఞాపకం చేసుకోవటం. నీకు ఓదార్పు కావాలి అనుకుంటే, ఓదార్పు రావాలి అనుకుంటే డబ్బు, బంగారము, తాగుడు, రకరకాల ప్రజలు, జోదములు ఒకటి కాదండి, స్త్రీ అమోహాలు, పురుష అమోహాలు, రకరకాల అమోహాలు, ఇటు వలన మనకి సంతోషాన్ని పుట్టి ఓదార్పునిచ్చేవేమీ కాదు అన్నీ. అయితే దేవుని వాక్యం మాత్రమే. అదే కీర్తన గ్రంథంలో ఎక్కడ చదివా మనం? 119వ కీర్తన ఎంతమ్మా? 52 వచ్చిన చదవండి ఒకసారి. పూర్వకాలము నుండి ఉండిన ఈ న్యాయ విధులు అంటే దేవుని వాక్యం అండి. అంటే చూడండి, ఈ న్యాయ విధులు జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాను నేను ఓదార్పు నుండి తిని. అవును, నేను చాలాసార్లు నేను కూడా ఎక్కువ బలహీన సమయంలో, శోధన సమయంలో, పరిస్థితులు బాగోలేని సమయంలో ఓదార్పు పొందడానికి దేవుని వాక్యాన్ని ఏం చేసుకుంటాను? జ్ఞాపకం చేసుకుంటాను. నేనే కాదు కానండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మీరందరూ కూడా అయ్యగారు అప్పుడు వాక్యం ద్వారా మాట్లాడారు, అమ్మగారు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు, నేను చదువుకుంటే ఈ వాక్యంలో నాకు ఈ విధమైన మాటలు నాకు మాట్లాడి నన్ను ఓదార్పు తీసుకుని వచ్చాయి అని మాటలు వినపడుతూ ఉంటాయి. అంటే ఈ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను ఓదారుస్తుంది. వాక్యమే నిన్ను ఓదారుస్తుంది. వాక్యమే జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఏమైనా కష్టాలు వచ్చాయా, బాధలు వచ్చాయా, సమస్యలు వచ్చాయా, ఏమైనా పనులు అవ్వట్లేదా, వాటి పరిస్థితిని బట్టి నీకు ఏడుపు, బాధ పరిస్థితి కలిగి ఉంటున్నావా? అయితే నువ్వు ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావా? కానీ వాక్యం దగ్గరికి రండి. నీ ప్రభు ఏం చేస్తాడు? నిన్ను ఓదారుస్తాడు. అవును, ఉదాహరణగా ఈరోజు వాక్యం విన్నాను, మీరు వచ్చారు. ఈ మాటలో నిజంగా మీకు దేవుడు ఇచ్చింది ఏంటి?
వరం. ఇంటికాడ చాలామంది ఉన్నారు, అలా లోక సంబంధమైన విషయాల్లోని పోరాటాలను పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకి ఓదార్పు లేని పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుని వాక్యం చర్చలు వినబడుతుంది, వాక్యం మాట్లాడుతుంది, నేను ఓదార్పు పొందుతాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా రాకోకుండా ఇంటికాడ ఉండిపోయేటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. అవును, వచ్చి వాక్యం వింటే ఓదార్పు పొందుతావు. అవును, మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా నీకేం కలుగుతుందో తెలుసంటే ఓదార్పు కలుగుతుంది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం. కనుక నువ్వేం చేయాలంటే దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వచ్చినట్టు మనం చదువుదాం, యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథము 51వ అందరూ కూడా చూద్దాం. 51వ అధ్యాయము 12వ వచనం చదవండి. చనిపోవానికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. దేవునికి స్తోత్రం. అంటే రెండవ మాట ఏంటంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా 51వ అధ్యాయంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చనిపోవారికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు అంటే దానికి అర్థం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడుకి ఓదార్పు కలుగుతుంది, భయపడవలసిన పని లేదు. ఎందుకు భయపడతావు? మంచి విషయాలకి నీవు, మంచి ఉద్దేశాలకి నీవు భయపడవలసిన పని లేదు. అంటే మంచి ప్రవర్తన కలిగినటి నీ జీవితంలో భయపడవలసిన అవసరం లేదు. మంచి ప్రవర్తన కలిగి ఉండు, అప్పుడు నువ్వు ఓదార్చబడతావు. దేవుడే తాను నీకు దర్శించి నీతో మాట్లాడతాడు. నీలో మంచి ప్రవర్తన ఉందనుకోండి, నీలో మంచి ఉద్దేశాలు ఉన్నాయనుకోండి, నీలో మంచి యొక్క ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు మంచి ప్రవర్తన కలిగిన వాడిగా దేవుని దృష్టిలో నువ్వు కనబడతావు. అప్పుడు ఏం చేయబడతావు అని అంటే ఓదార్చబడతావు. ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నప్పటికీ, ఎంత కఠినమైన పరిస్థితులు నీ మీదకి దారితీస్తున్నప్పటికీ నువ్వు ఓదార్పును నొందుతావని దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. సరే, ఇంకొక లేఖన వాక్యాన్ని మనం చదువుకుందాం. కొత్త నిబంధనలోకి వెళ్దాం. కొత్త నిబంధనలో మనకు మాట్లాడుకుందాం. యోహాను సువార్త తీయండి. 14వ అధ్యాయము చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు,
నా యందు కూడా విశ్వాసం ఉంచండి. మూడో మాట ఏమిటి అంటే దేవునిలో నమ్మకము ఉంచేటువంటి వారిగా మనం ఉండాలి, లేక నమ్మకం ఉంచాలి. అదే కనబడుతుంది. ఈ 14వ వచనం నుండి 14వ అధ్యాయము 1వ వచనం నుండి సుమారుగా 18 అధ్యాయాల వరకు కూడా మీరు చదువుకుంటే యేసు ప్రభువారు తన శిష్యులైన వారితో మాట్లాడిన సంఘటనలు మనకు కనబడతాయి. ఒకరోజు యేసు ప్రభువారు తన శిష్యులందరినీ కూడా పోగు చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను అంటాడు. ఆయన ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళిపోతాను అంటాడు. అంటే ఆయన వాళ్ళతో ఎంత ప్రేమతో నడుచుకున్నాడో, ఎంతగా సన్నిహితంగా వాళ్ళు దేవునితో ఉన్నారు అని అంటే బైబిల్ గ్రంథంలో మనం సువార్త చదివితే ఈ 4 సువార్తల్లో యేసు ప్రభుతో నడిచినటువంటి స్థితిగతులను మనం గమనిస్తే చాలా ప్రేమతో వాళ్ళు నడుచుకున్నారు. యేసు ప్రభు కూడా అత్యున్నతమైన ప్రేమ యేసు ప్రభు వారి యొక్క శిష్యులైన వారికి చూపించడం జరిగింది. ఆ ప్రేమకి వీళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతున్నాము ఉండను నేను అనగానే ఎవరికి వారి కలవరపడిపోయారండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏంటి మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎలాగా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు ఇలాంటి ఆలోచన పరిస్థితుల్లో వెళ్ళిపోతారని తెలిసింది ముందుగానే ఏమన్నాడంటే నమ్మకం ఉంచండి అని చెప్పడం జరిగింది. నమ్మకం ఉంచాలి. నన్ను ఎవరైనా విడిచిపెట్టే పరిస్థితి జరగవచ్చేమో కానీ దేవుడు కూడా ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విడవను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. ఎక్కడ మాట? దేవుడు మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను అని యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత సమాజ లేచిన తర్వాత సువార్తలో ఆఖరి అధ్యాయాల్లో చెప్తాడండి, మిమ్మల్ని నేను విడిచిపెట్టను అనే మాట. మత్తయి సువార్త అనుకుంటున్నాను నేను, ఇంటి చదవండి తీస్తే ఆఖరి అధ్యాయంలో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీరు వెళ్ళి సర్వలోకానికి సృష్టికి సువార్త చేయమని మొత్తానికి చెప్తాడు అనుకుంటున్నాను అక్కడ. కనుక ప్రియమైన దేవుని వింటారా, చదవండి ఇంకా దొరికితే అది కాకుండా కూడా చెప్తాడు. అదే ఇక్కడ కూడా చెప్తాడు. మత్తయి సువార్తలో కూడా 28వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో కూడా చెప్తాడండి, చెప్తాడు. కనుక సరే అండి, వాళ్ళ దొరకపోతలా ఉంచండి. కనుక దేవుడు అనాథులుగా విడిచిపెట్టడం కూడా ఆయన చెప్తాడు, ఈ వాక్యంలో కూడా చెప్తాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓదార్పు పొందేటువంటి పరిస్థితి లేని స్థితిలో ఆయన అంటున్నాడు, నమ్మిక ఉంచాలి. చూడండి, ఇది 3వ మాట. ఇది మొదటి మాట దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాం. 2వ మాట ఏమో మంచి ప్రవర్తన కలిగి ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మంచి ప్రవర్తన మనల్ని ఓదార్పులోనికి తీసుకెళ్తాడు దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 3వది దేవునిలో
నమ్మకం ఉంచమని మాట్లాడుతున్నది మాట. ఏమని? మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరపడిపోయారు. కలవరం ఎలా ఉంటుందని చెప్పమంటారండి? ఎవరు వాదార్చినా వాదార్చబడలేము. ఏమంటారు? కలవరం అటువంటిది. కలవరమే రేపబడింది అండి, కలవరమే వచ్చింది అనండి. ఎవరు వాదార్చినా కానీ ఆ వ్యక్తులు వాదార్చబడలేము. వాదార్చబడటం కష్టం. అది తిరిగి దేవుడే ఏం చేయాలి? ఆయన మీద నమ్మకం ఉంచి ప్రభు సన్నిధిలో కలిసేపు మనము ధ్యానం ఉంచినప్పుడు నెమ్మది కలిగినట్టు వారిగా, నమ్మకము కలిగినట్టు వారిగా మనం ఉంటే ఓదార్చబడతామని తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 14వ అధ్యాయము 1వ వచనంలో మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు అని చెప్పి, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళి 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో మరికొన్ని మాటలు, 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి, 17వ అధ్యాయంలో ఇంకా అనేక అభ్యంతర పరిస్థితుల గురించి ఇలాగ చెప్పుకుంటూ ఆయన 18వ అధ్యాయం దాకా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించింది. 19వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి సిలువలో ఆయననే ఏది జరుగుతూ ఉంటుంది. కానీ 20వ అధ్యాయంలో ఆయన సమాధి చేయబడడం, లేగడం, ఇవన్నీ విషయాలు యోహాను సువార్తలో మనకి రాయబడి ఉంటుంది. అయితే నీవు ఓదార్చబడాలి అని అనుకుంటే, ఓదార్చబడడానికి అనేక మార్గాలు ఎదుర్కొంటే ఆ మార్గాలన్నీ కూడా తాత్కాలికమైన ఓదార్పే తప్ప ఈ జీవితంలో ఇప్పటి వరకు చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఓదార్పు పొందుతామని తెలియజేస్తూ ఉంది. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. అందరికీ తెలిసిన మాట అది. 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అది వ్యక్తిగతమైన పాపాల విషయంలో దుఃఖించి పశ్చాత్తాప పడితే నీకు ఓదార్పు కలుగుతుందని. నీకు అర్థంగా? నాలుగో విషయానికి వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా మొకాళ్ళు ముని దేవుని సన్నిధిలో ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేసి వ్యక్తిగతంగా రహస్యంగా ఆయన నామాన్ని గణపరిచి ప్రార్థన చేస్తే ఏమండి, పాపముల నిమిత్త విషయమై దుఃఖపడి పశ్చాత్తాపడితే, పశ్చాత్తాపడాలి. దుఃఖపడమే కాదు, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం కూడా ఉండాలి. కొంతమంది దుఃఖపడతారు కానీ పశ్చాత్తాపడరు. ఏదైనా తప్పు చేసేయాలనుకోండి, తప్పు మాట్లాడాలనుకోండి, తప్పు విషయాలు ఉన్నాయనుకోండి, కొంతమంది దుఃఖపడతారు, అంతవరకే. కానీ నేను తప్పు చేశాను అని దుఃఖపడిన వాళ్ళు పశ్చాత్తాపడరు. పశ్చాత్తాపడడం అంటే ఒప్పుకునే స్థితిలోనికి రారు. ఒప్పుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ యొక్క నోట్లోంచి, హృదయం నుంచి వాళ్ళకి రావు. దుఃఖిస్తారు. అలా కాదటండి, దుఃఖపడి పశ్చాత్తాపడాలి. ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదండి, యేసు ప్రభు వారిని 30 నాణ్యానికి అమ్మేశాడు కదా. అమ్మేసిన తర్వాత అతను నిరపరాధి, నిర్దోషి, నీతిమంతుడు, యథార్థవంతుడు అని తెలుసుకున్నాడు. అంటే అతను తెలుసుకోలేదని తెలుసుకున్నాడు, కానీ అతని కళ్ళుకి, అతని హృదయానికి అంధకారం కమ్మేసింది.
తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి ఏం చేసాడో తెలుసా, ఆ యొక్క అధికారులకు ఇచ్చేసి మా యేసుని మాకు అప్పగించిందని అడుగుతాడు. ఈ డబ్బులు నువ్వేం చేసుకుంటావు మాకు తెలియదు అని చెప్పేసి దాన్ని గింటేసి అతనికి బయటికి తవలేస్తాను. అయితే ఏం జరిగింది అంటే అతడు చాలా దుఃఖపడతాడు, వచ్చి చాలా ఏడుస్తాడు, అతడు కన్నీళ్ళు కలుగుతాడు, కానీ పశ్చాత్తాపపడడు. పశ్చాత్తాపంలో 2 రకాలు ఉన్నాయండి, చూపిస్తాను నేను ఇప్పుడు. కనుక మారు మనసుకు సంబంధించినది పశ్చాత్తాపం వేరు, మారు మనసు లేకుండా పశ్చాత్తాపడడం వేరు. ఇంకా అతడు మారు మనసు పొందలేదు కానీ పశ్చాత్తాపడ్డాడు, ఆ దుఃఖం అండి, ఏడ్చాడు. మారు మనసు పొంది దుఃఖపడితే, పశ్చాత్తాపడితే అతడు పశ్చాత్తాపడి నేను క్షమించి ప్రభువా, కనుక పశ్చాత్తాపడలేదు కనుక అతను ఏం చేసుకున్నాడు, ఉరేసుకుని చచ్చిపోయాడు. అదే పశ్చాత్తాపడటమైతే ఎలా పశ్చాత్తాపం అంటే, ప్రభువా నేను చేసిన తప్పుకి నా జీవితం బతికినంతకాలం నేను నా ప్రాణాన్ని కూడా అర్పించి నీ సేవ చేసి చనిపోవటం కూడా నేను ఇష్టపడతాను ప్రభువా అనేటువంటి పశ్చాత్తాపడి బతుకుంటాం అయితే అతను క్షమించబడినండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది అసలు విషయం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, దుఃఖపడి వారు ధన్యులు. కరెక్టే, వాళ్ళు ఏం చేయబడతారు, ఓదార్చబడతారు. కానీ ఎటువంటి దుఃఖం కావాలి అని అంటే పశ్చాత్తాపం కలిగిన దుఃఖం. మరి చూపిస్తాను మీకు వాక్యం. నేను అనుకుంటున్నాను కొరింథీ పత్రికలో అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, కొరింథీ రాసిన పత్రిక అనుకుంటున్నాను నేను. ఓకే, 7వ అధ్యాయము బాగానే గుర్తున్నాను. దీన్ని 7వ అధ్యాయము 10వ వచనము చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై చదవండి. 2 కొరింథీ మొదటి అదే అనమాట అండి. అదే దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏడుస్తుంటే, పశ్చాత్తాపడితే మారు మనసు కలుగజేస్తుంది. నువ్వు రక్షణార్థంగా మార్చబడతావు, దేవుని కొరకు బ్రతుకుతావు. మారు మనసు ఈ యొక్క దుఃఖం అనేది పుట్టదు, కానీ దేవుని కొరకు ఏదో చేయాలనేది బ్రతకాలనేది విషయం ఉంటుంది. అది లోక సంబంధమైన దుఃఖము, మరణం కలిగించిన. ఇస్కరియోతు యోధా యొక్క దుఃఖం ఏ దుఃఖం అండి, లోక సంబంధమైన దుఃఖం. అందుకని ఏం చేయబడ్డాడు, తన యొక్క తోటి వారిని విడిచిపెట్టి యేసు ప్రభుని సిలువేస్తుంటే యేసు ప్రభుని కూడా విడిచిపెట్టి లోక సంబంధంగా ఏడ్చాడు, దుఃఖించాడు. ఆ టైంలో ఎవరు నీకు ఓదార్పు కలిగజేస్తారు? కానీ లోక సంబంధమైన దుఃఖం నీకేం కలుగుతుందంటే మరణం తప్ప ఏమీ ఉండదండి. కనుక నువ్వు ఓదార్పు పొందడానికి, ఓదార్పు పొందనడానికి, ఓదార్పు నీ జీవితంలో రావాలనడానికి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకో. రెండోది, మంచి ప్రవర్తన కలిగి జీవించు. మూడోది, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవునిలో నమ్మకం కలిగి ఉండు. నాలుగోది, వ్యక్తిగత పాపం విషయంలో దుఃఖించి ప్రాయశ్చిత్తం నిమిత్తం లేక
అనగా పశ్చాత్తాపం నిమిత్తము నీవు దేవుని దగ్గరికి పశ్చాత్తాపడడానికి సిద్ధపడు. కనుక ఇలాగ ఉండండి, ఇలా జీవించండి, ఇలాగా ప్రభు యొక్క వాక్యంలో మీరందరూ కూడా మెసులుకోనండి. అప్పుడు మీరు మీ జీవితాల్లో ఓదార్చబడడానికి ప్రభు సహాయం మెండుగా కలుగుతుంది. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.